శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఒక విధంగా మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి మార్పు ఈ వారం నుంచి మొదలవడం జరిగింది. ముఖ్యంగా గురువు పంచమ స్థాన స్థితి ఈ జాతకులకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి సంపూర్ణంగా తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. సో గురువు 5వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడి యొక్క టాలెంట్కి తగిన విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆలోచన కరెక్ట్గా తీసుకుంటాడు, నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవడం వల్ల కరెక్ట్గా అతని యొక్క సామర్థ్యం మిగతా విషయాలన్నీ ముందుకు వెళ్తాయి. వృత్తిలో బాగా రాణించగలుగుతాడు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కానీ ఈ కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే గత కొంతకాలంగా మరి జన్మశని ప్రభావం వల్ల అర్ధాష్టమ గురువు వల్ల ఒక సంవత్సరం ఏముందండి, ఇంచుమించుగా ఈ మకర రాశి వారికి సుమారు 6 సంవత్సరాలుగా ఇబ్బంది పడడం జరిగింది. మరి ఇప్పుడు ఈ గురువు మారడం వల్ల అలాగే మరి కొద్ది రోజుల్లో అంటే సంవత్సరం మీద ఒక 2 నెలలు అటు ఇటుగా శని ఏలినాటి శని ప్రభావం నుంచి పూర్తిగా ఈ జాతకులు బయటపడడం ఇవన్నీ ఒక శుభ సూచకంగా భావించవచ్చు. బట్ ఏదైనా జాతకుడు ఈసారి కొత్త కార్యక్రమాలు కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. వృత్తిను కూడా గతంలో ఉన్నటువంటి వృత్తి కాకుండా కొత్తగా ఆలోచించి వృత్తిని కూడా మారిస్తే ఇంకా బెటర్ అయినటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది. ఏదైనా ఇది ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ శని ప్రభావం అయితేనే మిగతా గ్రహాలు అయితేనే కామన్గా ఈ మకర రాశిలో ఎక్కువగా చిరుద్యోగులు ఉంటారు, ఉపాధ్యాయులు, లాయర్లు, ఎవరికైనా సరే పెద్ద ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి వాళ్ళకి ఇంకా బెటర్గా ఉంటుంది. కానీ వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళే చాలా జాగ్రత్తగా ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీదే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా నిర్ణయం తీసుకొని కరెక్ట్గా ఏదో పాదాన్ని ఇంకా పట్టుకొని కూర్చోకుండా కాలానుగుణంగా ట్రెండ్ మార్చి కొత్త వ్యవహారంగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించి ఆ మార్గంలో వెళ్తే 100% సక్సెస్ సాధిస్తారు. బాగుంటుంది. దాని తర్వాత మిగతా గ్రహాల పరిస్థితి చూసినప్పుడు అష్టమాధిపతి 4వ స్థానంలో ఉండడం, శుక్రుడు కూడా అక్కడ సంచరించడం, పైపెచ్చు శుక్రుడు రవికి దగ్గరగా ఉండి మౌఢ్యంలో ఉండడం వల్ల జాతకుడు మరి ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం జరిగే అవకాశం ఉన్నది. స్థిరాస్తి కానీ వాహనం కానీ ఏదో ఒక వాల్యుబుల్ లాంటిది జాతకుడు టెంపరీగా దాన్ని అమ్మడం వల్ల కానీ అది ఆ విధంగా కాకపోయినా జాతకుడు వేరే ప్లేస్లోకి మారడం కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో ఒకరి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడే సూచనలు అంటే మరీ ప్రమాదం అయితే కాదు, కానీ ఇదంటే ఈ ఖర్చులో ఖర్చు అని మనం ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే వేరే యొక్క సమస్య వచ్చినట్టు ఈ అనారోగ్య సమస్యలు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా స్థిరాస్తి లాంటిది మాత్రం ఖచ్చితంగా అమ్ముడుపోయే అవకాశం అయితే ఈ వారం ఖచ్చితంగా ఉన్నది. ఇక 3వ స్థానంలో కుజుడు రాహు సంచరించడం అన్నది జాతకుడు చాలా మంచి ధైర్యంగా చాలా పట్టుదలగా ముందుకు వెళతాడు. ఎంత గొప్ప కార్యక్రమాన్నైనా సమర్థవంతంగా నిర్వహిస్తాడు. అంటే ముఖ్యంగా ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, సాహసంతో కూడుకున్నటువంటి వృత్తులు చేపట్టిన వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఏంటంటే అష్టమానికి అష్టమం తృతీయ స్థానం కాబట్టి కుజరాహులు కలయిక వల్ల జాతకుడు మరీ అతిగా ప్రవర్తించకూడదు. ఈ పోరాటానికి సంబంధించిందంటే ఏదైనా వాహనాలు వేగంగా నడపడం, కార్ రేసుల్లో, మోటార్ సైకిల్ రేసుల్లో పాల్గొనడం, ఏదైనా కొద్దిగా ఇలాంటి వృత్తిలో ఉన్నవాళ్ళు కొద్ది జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనుకోకుండా ఏదైనా చిన్నపాటి ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే రాశి మీద గురుదృష్టి ఉంది కాబట్టి పెద్ద ప్రమాదం జరగదు. బట్ కానీ ఖచ్చితంగా 3వ స్థానంలో కుజరాహులు జాతకుడికి ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బుధుడు కూడా 3వ స్థానంలో సంచరించడం అంటే భాగ్యాధిపతి 3వ స్థానంలో సంచరించడం కొద్దిగా దగ్గర చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ప్రయాణంలో మంచి మిత్రులు మీకు తారసపడుతూ ఉంటారు. అయితే పరిచయం అయిన వాళ్ళని అంటే ఈ జర్నీలో ప్రయాణంలో మీకు పరిచయం వాళ్ళని లేదంటే ఈ ఆన్లైన్ ద్వారా ఈ టెలిఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా పరిచయం వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి మాయలో పడకుండా మాట్లాడిన ప్రతివాడు మంచివాడు అనుకోకుండా కొత్త వారిని నమ్మకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా ఒక విలువైన వస్తువు అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ
కొంత మోసపోయే అవకాశం ఉంది కాబట్టి 1, 2 సార్లు ఏదైనా ఎక్కువ పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదంటే ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ వారం అంతా కూడా జాతకుడు హనుమాన్ ఆలయ దర్శనం వల్ల మేలు జరిగే అవకాశం ఉంటుంది. మనం ఈ వారఫలాలు తెలుసుకునే క్రమంలో ఈ వారం ప్రత్యేకత ఏంటంటే మరి ఈ 5వ తారీఖు నుంచి మనకి గురు మౌఢ్యం ప్రారంభం అవడం జరిగింది. సో కారణం వల్ల శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం ఎప్పుడైతే రవికి సమీపంగా వచ్చి గురుమౌఢ్యం చెందడం వల్ల గురువిచ్చే శుభ ఫలితాలు సంపూర్ణంగా మనకి ఇవ్వలేకపోతుంటాడు. సో అలాగే ఈ సమయంలో మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, గృహప్రవేశం చేసినా, వివాహాలు లాంటి శుభకార్యాలు చేసినా, అలాగే ముఖ్యంగా విద్యాభ్యాసం లాంటివి, అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవడం వల్ల మరి గురువు బలహీనంగా ఉన్నటువంటి సమయంలో మనకి గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఫలితం మనకి సంపూర్ణంగా రాకపోవడం, దాని తర్వాత ఆ కార్యక్రమం సక్రమంగా కంటిన్యూ అవ్వకపోవడం, మధ్యలో ఆగడం. సో ఆ కారణం వల్లే మనకి వివాహం లాంటి శుభకార్యాలు నిషేధించారు. అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా గోచార ఫలితాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక జాతకుడికి ఫలితం బాగుండాలంటే శుభగ్రహాలైనటువంటి గురువు అలాగే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. అదే గురువు బలంగా ఉన్నప్పుడు అబ్బాయిలకి మగవాళ్ళకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ గురుమౌఢ్యం శుక్రమౌఢ్యం ఒకేసారి కలిపి నడవడం వల్ల చాలా వరకు మామూలుగా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి మనకి ఆర్థిక పరంగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలు లాంటివి వాయిదా పడుతుంటాయి కాబట్టి ముఖ్యంగా శుభకార్యాల వరకు వాయిదా వేసుకోండి. అలాగే మనకి ఈ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఈ 2 మహోద్యాలు ఉంటాయి కాబట్టి మరి జాతకులు కూడా మనకు ఏమి పనులు అవడం లేదండి, మీరు చెప్పినవి ఏమి జరగడం లేదు అనుకుంటే మాత్రం ఏమీ మనం చేయలేము. ఎందుకంటే శుక్రుడు గురువు బలహీనంగా ఉండడం వల్ల చాలా వరకు ఏ పని తలపెట్టినా కూడా అది ఆర్థిక పరమైన ఇబ్బందితో ఆగిపోతూ ఉంటుంది. అలాగే దైవబలం లేకపోవడం వల్ల మరి ఆ కార్యం సంపూర్ణంగా సాగదు. ఈవెన్ మనం ఈ సమయంలో ఒక నుయ్యి తవ్వించినా, ఒక బోరింగ్ వేసినా కూడా మరి మనం అనుకున్న టైంకి వాటర్ పడకపోవడం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి జాతకులు ఈ వార ఫలాలు ఎవరైతే మనం ఫాలో అవుతుంటారో వాళ్ళు ఏ విధంగా కూడా శుభ ఫలితాలు రావడం లేదని కంగారు పడకుండా కొద్దిగా ఒక నెల రోజుల పాటు మీరు సంపూర్ణంగా వెయిట్ చేస్తే మరి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు రావడం జరుగుతాయి. అయితే కారణంగా ఈ పెళ్లి ముహూర్తాలు వచ్చినటువంటి జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు లేకపోయినప్పుడు కూడా ఈ శుభ ఫలితాలకి అలాగే ఈ భూముల రిజిస్ట్రేషన్ అటువంటి కార్యక్రమాలు జాతకులు చేసుకోవచ్చు. మనీ కూడా ఈ జూన్ 3 తర్వాత రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ నెలంతా కూడా ఏదైనా ఓర్పుగా సహనంతో చేసుకోండి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా, ఎవరికి ఎటువంటి ప్రామిస్ చేసుకుండా ఫైనాన్స్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా అనుకూలంగా సాగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి శుక్రదేవుడి యొక్క అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి కుంకుమ పూజ కానీ, అలాగే లలితా సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, గురుగ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, శివనామ స్మరణ వల్ల, విష్ణు సహస్రనామ పారాయణం వల్ల, సో ఏదైనా మీ కులదైవాన్నో మీ గురువునో మీ పెద్దన్నో ఆశ్రయించి వాడి యొక్క మంచి మాటలు వినడం వల్ల ఖచ్చితంగా మరి గురువు కూడా మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.